నమస్తే అండి. నేను మళ్ళొచ్చిన. కాకరకాయ అంటేనే చేదుంటుంది. అబ్బా! మేము తినమని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినారు. అలాంటి వాళ్ళ కోసం కాకరకాయ చేదు లేకుండా ఉండాలంటే కాకరకాయలు కట్ చేశాక దాంట్లో పసుపు, ఉప్పు వేసుకొని అరగంట సేపు పక్కనుంచేసేయండి. తర్వాత ఆ కాకరకాయని బాగా నలుపుకోవాలి. నలుపుకున్నాక దాంట్లో వాటర్ వేసుకొని పిండి పక్కనుంచేసేయండి. తర్వాత ఒక ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ వరకి ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి వేసుకొని లాస్ట్ చివర్లో నువ్వులు కూడా వేయించుకొని 1 టేబుల్ స్పూన్ వేయించుకొని పక్కనుంచేసేయండి. అది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి మనము. తర్వాత అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఒక పచ్చిమిర్చి వేసుకొని, ఆనియన్స్ మాత్రం ఎక్కువ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, కాస్త సాల్ట్ చల్లుకొని, కలుపుకొని మూత పెట్టేసేయండి. కాకరకాయ వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి దాంట్లో ఎల్లిపాయలు కాస్త ఎక్కువ వేస్తే బాగుంటుందండి. ఒక 10 ఎల్లిపాయలు దంచుకొని వేసుకోండి. తర్వాత పసుపు, అలాగే కరివేపాకు, తర్వాత కాస్త బెల్లం వేసుకుంటే మనకు కాకరకాయ రుచి బాగుంటుంది. అలాగే చేదు కూడా ఉండదు. ఆల్రెడీ మనం వెంచి పెట్టుకున్న దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేసేయండి. తర్వాత 5 నిమిషాల తర్వాత కాకరకాయ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఆ టైంలో కారం వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత లాస్ట్‌కి చివర్లో మనము మిక్సీ పట్టుకున్న పొడి, అలాగే కొత్తిమీర ఆకు వేసుకుంటే సరి మన కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా చేస్తే కాకరకాయ చాలామంది ఇష్టంగా తినేస్తారు. చేదు కూడా ఉండదు. ఇంకేం నచ్చిందా? నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వంటతో మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వీడియో. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ బాయ్.